గత ప్రభుత్వంలో లడ్డూల యొక్క నాణ్యత విషయంలో మెడికల్ రిపోర్ట్‌ను కూడా ఇప్పుడున్న ప్రభుత్వము టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి మెడికల్ రిపోర్ట్‌తో సహా బయటకు తేవడం జరిగింది. అసలు అది చూసిన తర్వాత ఎంత ఆశ్చర్యం కలిగిందంటే మొత్తం హిందూ సమాజంలో ఉన్న ప్రముఖులు కావచ్చు, హిందూ సంస్థలు కావచ్చు, మామూలుగా కొన్ని హిందుత్వం కోసం పనిచేస్తున్న వివిధ రకాల అందరూ కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. చాలా స్పందిస్తున్నారు దీన్ని. దీన్ని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, హిందూ సమాజాన్ని మేలుకొలుపాలి అని అప్పుడెప్పుడో స్వతంత్రం రాకముందు 1000 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికిన మనము ఇంకా నిద్ర లేవలేదేమో అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వము క్రిస్టియన్ మాఫియా ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మతాన్ని క్రిస్టియన్ మతం ఆచరిస్తుండో ఆ మతంలోని గ్రంథమే చెప్తుంది ఏంటంటే, మిగతా వాళ్ళందరినీ కూడా అన్య మతస్థులు, వాళ్ళ విగ్రహాలను పడగొట్టండి, వాళ్ళ సంస్కృతిని నాశనం చేయండి. ఎందుకంటే క్రిస్టియన్ మతము ఈ ప్రపంచంలోని ఎన్ని సంస్కృతులను నాశనం చేసింది, ఎన్ని దేశాలను నాశనం చేసింది, ఎన్ని రక్తపాతాలు సృష్టించింది అనేది మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం కొత్తగా కాదు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలో. ఈ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలను ఏం చేయాలో వాళ్ళకి ఒక ప్లానింగ్ కరెక్ట్ ఉంది. వాళ్ళకి మత మార్పిడిలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కింది స్థాయి వరకు వెళ్ళేసి మత మార్పులు చేయాలి, ఏ విధంగా హిందువులను కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా హిందూ కల్చర్ని నాశనం చేయాలి, ఏ విధంగా గుళ్ళని నాశనం చేయాలి, వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారండి. అసలు బుర్ర లేనిది ఎవరికంటే మన హిందువులకే. ఈ దరిద్రులకి ఎప్పుడు బుర్ర వస్తుందో నాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్నా, ఇంత స్పందిస్తున్నాం కదా. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ అందరికీ. ఇప్పుడు వైసీపీ జగన్ పార్టీలో హిందువులు లేరా? వాళ్ళందరూ చచ్చిపోయారా? వాళ్ళు వెంకటేశ్వర స్వామిని మొక్కరా? వాళ్ళు హిందువులు కాదా? మేము హిందువులు అని మాట్లాడతారు కదా. మీరందరూ ఎక్కడ చచ్చారా? మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షాత్ తిరుమల కొండ మీద లడ్డూలు అరే అసలు ఆ కొండ మీద ఎలాంటి పదార్థాలు తీసుకుపోయినరా? అది ఎంత పవిత్రమైన ప్రదేశం అది. అందులో ఏమేం కలిపిర్రా మీరు? అందులో బయటపడ్డే ఇవి మాత్రమే, ఇంకా ఇంకేమున్నాయో. మన గత క్రైస్తవ మాఫియా, జగన్మోహన్ రెడ్డి మాఫియా ప్రభుత్వంలో మనం చూసాం ఏంటంటే, హిందువులు శివాజీ ఫోటో ఉన్నా కూడా, కార్లో ఫోటో ఉన్నా, పెయింటింగ్ ఉన్నా కూడా కొండ మీదకి ఎక్కనివ్వనియలే. అది తీసేస్తే కానీ కొండ మీదకి పంపించలేదు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన లోగో ఉన్నా కూడా పంపించలేదు. కానీ అదేందో కానీ అదే ప్రభుత్వంలో, క్రిస్టియన్ మాఫియా ప్రభుత్వంలో అదే మన దేవాలయం మీదకి ముస్లిం లోగోలతో ఉన్న కార్లు పోతాయి, క్రిస్టియన్ లోగోలతో ఉన్న కార్లు పోతాయి. కానీ అదే మన శివాజీ విగ్రహం ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నా, లేకుంటే ఆర్ఎస్ఎస్కున్న లోగో ఉన్నా, ఏదైనా హిందూ సంస్థకున్న లోగో ఉంటే మాత్రం దాన్ని లోపల పోయారు. ఇదేంట్రా? మీరు మనుషులా పశువులారా మీరు? జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపు 150, దాదాపు 200 దేవాలయాల మీద దాడి జరిగింది. మీ ప్రభుత్వంలో ఉన్న దరిద్రపు గొట్టు మంత్రులని చెప్పుకునే ఒక నీచకమైన కుత్తెగాళ్ళు అది విగ్రహమే కదా అని మాట్లాడిన దరిద్రపు గొట్టు నాయలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ దేవుడు ఏం చేయాలన్నా చేసిండు. అదే కొండ మీద ఉన్న అమ్మవారి సింహాలు పోయినప్పుడు ఏవైతే పిచ్చ మాటలు మాట్లాడిండో వాళ్ళకి ఇవాళ తగిన బుద్ధి అమ్మవారు చెప్పారు. అదే 7 కొండల వెంకటేశ్వర స్వామిని ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్య ఉన్నప్పుడు 7 కొండలు ఎందుకు, 2 కొండలు సరిపోతాయి అన్నాడు. అదే కొండల్లో ముక్క కూడా దొరకలే, మాంసం ముద్ద కూడా దొరకలే.
అదే కొండల్లో కలిసిపోయింది అంతే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము చెప్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఉసురు మొత్తం నీకు తగులుతుంది, నీకు నీ కుటుంబానికి. నీ ప్రభుత్వ హయాంలో చేసిన, తిరుమల కొండ మీద చేసిన ఈ దరిద్రానికి నీకు నీ కుటుంబానికి తగులుతుంది. 100% తగులుతుంది. ఇది మా శాపం అనుకో, మా బాధ అనుకో, ఏమని అనుకోను, నీకు మాత్రం ఖచ్చితంగా ఆ శాస్తి తగ్గుతుంది నీకు. మీ అయ్యకి ఏ విధంగా అయిందో, మీ అయ్య కంటే దారుణమైన స్థితి నీకు రావాలని చెప్పేసి యావత్ హిందూ సమాజం అంతా కోరుకుంటాం. అందులో నేను ముఖ్యమైనవని నేను కోరుకోవడంలో. అరే ఆ కొండ మీదకి వచ్చే వాళ్ళు ఎంత నిష్టగా వస్తారు తెలుసా? ఆ దర్శనానికి వస్తారంటేనే అంత ముందే, అంటే ఒకవేళ ఇప్పుడు నా సొంటలే ఉన్నారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నేను నాన్ వెజ్ తింటా, కానీ ఎప్పుడైతే తిరుమల కొండ వద్దాం అనుకుంటామో ఆ రోజు ఒక వారం రోజులు ముందే బంద్ చేసుకుంటాం మేము. ఏమి తినకుండా కట్టుదిట్టంగా ఉండి నియమాలను పాటిస్తూ ఆ కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని పోతున్న మాకు ఆ కొండ మీదనే నాన్ వెజ్ తినిపించారంటే మీరు మామూలు మనుషులు కాదు. ఎంత నికృష్టురా బాబు మీరు, నువ్వు నీ ప్రభుత్వం. మా వాళ్ళకు కూడా ఇంకా బుద్ధి రాదు, ఇంత జరిగినా ఇంకా బుద్ధి రాదు. ఇవాళ మన ఎవడో సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ అట, వాడు స్టేట్మెంట్ చూసాను. వాడు ఏమంటుండు, పవన్ కళ్యాణ్ అంటుండు వాడు. అరే ముష్టి నా కొడక, ఈ ప్రకాష్ రాజ్ గారు ఎక్కడైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా షూటింగ్ లో ఉంటే మాత్రం మాకు తెలియజేయండి అని పోయి బట్టలు ఇప్పి అని బొక్క ఇరగొడదామని. ఆడు ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అడుగు పెట్టడానికి వీల్లేదానికి. అరే ఎదవా, నువ్వు నాస్తికుడు అయితే మూసుకొని నవరంధ్రాలు మూసుకొని కూర్చోరా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మొక్కుతున్న ఆ లడ్డు అంటే మాకు ఎంత పవిత్రం తెలుసా? మా అస్తిత్వం రాబోయేది. తిరుమల కొండ అంటే మా అస్తిత్వం, హిందువుల అస్తిత్వం. దాంట్లో అంత పెద్ద తప్పు జరిగితే నువ్వు నాస్తికుడు అయినా ఒక మనిషిగా, చీము రక్తం ఉన్న మనిషిగా ఆలోచించి జరిగింది పొరపాటు, ఇలాంటి జరగకుండా ఉండాల్సింది అనే స్టేట్మెంట్ ఇస్తావా? లేదంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతారను? పిచ్చనా కొడక, ఈయన బట్టలు చింపిని ఈయన బద్దలు వలగొట్టాలి ఈయన్ని ప్రకాష్ రాజ్ గారిని. ఇక సహించే ప్రసక్తి లేదు, ఇక సహించే ఓపిక లేదు ఇక హిందువులకు. జగన్మోహన్ రెడ్డి, నీకు నీ కుటుంబానికి ఇది చాలా పెద్ద ఒక శాపం లాగా నీకు వెంటాడుతుంది. నిన్ను సర్వనాశనం, మీ అయ్య కంటే నువ్వు నీచమైన చావు చేస్తావు. ఇది మా కళ్ళతో మేము చూస్తున్నాం. ఇది 7 కొండల జోలికి ఎవడు పోయినా వాడు బ్రతికి బట్టగట్టలేదు. మీ అయ్యనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు హిందువులారా ఇప్పటికైనా మారండి. ఇది ఒక్క తిరుమల తిరుపతికే దేవస్థానంలో జరిగిందా? శ్రీశైలంలో జరగలేదా? ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో, ప్రముఖ టెంపుల్స్. మరి ఆ దేవాలయాలు ఏం జరిగింది? ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి. మీకు యావత్ హిందూ సమాజం సపోర్ట్ మీకు ఉంటుంది, మీకు మీ ప్రభుత్వానికి. ఇలాంటి దరిద్రుల్ని ఇమ్మీడియట్ గా చేసిన తప్పును, పొరపాటును ఇమ్మీడియట్ గా బయట తీసుకొచ్చి